మన్నా అని చూస్తూ ఉన్నాము. Imagine that very very small size, the coriander seed size, the bread that manna was there. అంటే మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆలోచన చేస్తే కొత్తిమీర గింజ వలె ఉన్నటువంటి చిన్న పరిమాణంలో ఉన్నటువంటి మన్నా. So it was came from heaven. అది పరలోకం నుండి వచ్చినది. But the Lord gave them as a very small size. అయితే ప్రభువు దాన్ని చాలా చిన్న పరిమాణంలో దయచేశారు. And one thing here, ఒక విషయం మనం గమనించినట్లయితే the Lord teaches that Israelites. అయితే ఇశ్రాయేలు ప్రజలకు ప్రభువు ఏం బోధిస్తూ ఉన్నారంటే The Israel people, they were always stiff-necked people. అయితే ఈ ఇశ్రాయేలు ప్రజలు ఎల్లప్పుడూ కూడా మెడ వంచని వారిగా ఉంటూ ఉన్నారు. They were hard-hearted people. వారు కఠిన హృదయం కలిగి ఉంటూ ఉన్నారు. I hope you would have read that. అంటే మీరు అది చదివారని నేను అనుకుంటూ ఉన్నాను. When Moses and Aaron, they have delivered the people from Egypt. ఆ మోషే అహరోనులు ఈ యొక్క ప్రజలను ఎప్పుడైతే ఐగుప్తు నుండి నడిపించారో They saw many miracles. వారు అనేకమైన అద్భుతాలను చూశారు. But continuously till the end, they were grumbling against Moses and their Aaron. వారు అక్కడ నుండి ఆ ప్రయాణం అంతటిలో కూడా మోసేకును ఆ యొక్క అహరోను పైన సరుగుతున్నట్లు మనం చూస్తూ ఉన్నాము. Though they saw great miracles, వారు గొప్ప గొప్ప అద్భుతాలు చూసినప్పటికీ they didn't obey the word of God. దేవుని మాటకు వాళ్ళు విధేయత చూపలేదు. They were stiff-necked. వారు మెడ వంచని వారుగా ఉంటూ ఉన్నారు. So the Lord teach them how to be humble. అయితే దేవుడు వారికి తగ్గింపు కలిగి ఉండటం ఎలా అనేది వారికి నేర్పిస్తూ ఉన్నారు. Okay, kindly read one verse, Exodus chapter 16 and verse 16. దయచేసి ఎక్సోడస్ నిర్గమకాండము 16వ అధ్యాయము 16వ వచనం మనం ఒకసారి చదివినట్లయితే, మోషే ఇది తినుటకు యెహోవా మీకు ఇచ్చిన ఆహారము, యెహోవా ఆజ్ఞ